దుబ్బాక ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆసుపత్రిలో మౌలిక వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానని, 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు, రోగులకు అందుతున్న వైద్య సేవలు, కావలసిన సదుపాయాలపై ఆరా తీశారు. ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాల కల్పనలో భాగంగా నూతన ఫర్నిచర్ కొనుగోలుకు ఎమ్మెల్యే ఆమోదం తెలిపారు. ఆసుపత్రిలో మోకాలు చిప్పలు మార్పిడికి సంబంధించి అవసరమైన పరికరాల ఏర్పాటుపై వైద్య అధికారులతో చర్చించారు. ఆసుపత్రి ముందు నూతన బస్సు షెల్టర్తో పాటు ఆసుపత్రి చుట్టూ అసంపూర్తిగా ఉన్న ప్రహరీ, ఆసుపత్రి నుంచి వెనుక వైపు ఉన్న మార్చిరీ గది వరకు సీసీ రహదారి నిర్మాణ పనులపై చర్చించి త్వరలోనే ఆ పనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సిబ్బందికి ఎమ్మెల్యే సూచించారు. ఆసుపత్రిలో సిజేరియన్లు తగ్గించి గర్భిణీలకు సాధారణ ప్రసవాలు అయ్యే విధంగా ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్, దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్ సంగీతా రవీందర్, డీసీహెచ్ అన్నపూర్ణ, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు దేవరాజు పాల్గొన్నారు.